నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. మిర్యాలగూడ నందిపాడు చౌరాస్తా వద్ద బైక్ను కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు భార్యాభర్తల్లో భార్య ధనావత్ కమ్లీ చనిపోయింది. భర్త సక్రు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో చనిపోయిన ధనావత్ కమ్లీ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నందిపహాడ్ వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవేపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు నచ్చజెప్పినా వారు ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటున్నారు. ధనావత్ కమ్లీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని భీష్మించు కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, ప్రధానంగా నార్కట్పల్లి అద్దంకి హైవేపై మొత్తం 24 బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అందులో ప్రధానంగా నందిపాడు వద్ద కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు బారిన పడడం, అదే సమయంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ వస్తుంది. నెల రోజుల క్రితం కూడా ఒక కారు రోడ్డు దాడుతున్నటువంటి వ్యక్తులను మీదకి దూసుకెళ్లి ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. అదే సమయంలో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో టీవీఎస్ మోపెడ్ మీద వెళ్తున్నటువంటి భార్యాభర్తల్ని కంటైనర్ ఢీకొట్టడంతో ఒక మహిళ చనిపోయింది. ప్రస్తుతం సక్రు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆందోళన దిగినటువంటి స్థానికులు తరచుగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. అక్కడ ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పేసి గడిచిన కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రస్తుతం కంప్లీట్ మృతదేహంతో నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఆ మృతదేహాన్ని పెట్టి కూడా రాస్తారోకో చేస్తున్నటువంటి నేపథ్యంలోనే గత మూడు గంటలుగా రాస్తారోకో దిగినటువంటి నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర రెండు వైపులా ఇటు నార్కట్పల్లి వైపు అటు అద్దంకి వైపు కూడా కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నందిపాడు వద్ద ఇటు స్థానికులతో పాటు వాహనదారులు కూడా యూటర్న్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే వస్తున్నటువంటి వాహనాలు గమనించుకోకుండా వాళ్ళని ఢీకొట్టడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇస్తున్నారు. తర్వాత విస్మరిస్తున్నటువంటి క్రమంలోనే తమ ప్రాణాలు పోతున్నాయి, కనీసం రోడ్డు దాటేటువంటి క్రమంలో ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డెడ్ బాడీ తోటి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు స్థానికులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కమ్లీ కుటుంబానికి న్యాయం చేయాలి, గతంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు నీటి మీద రాతలైనా వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.